అత్తయ్య గారు. వద్దే నా మాట వినవే, నా మాట వినవే. అది ఇంతలోనే గెటప్ భలే మార్చారే. అసలు ఎలా మేనేజ్ చేస్తారో చూస్తాను. నన్ను చేతు లోపల ఏం చేస్తున్నావు నాన్న? పాపం బాగా నిద్రపోతున్నట్టున్నారు అత్తయ్య గారు. సార్ లోన్ కడతారా? కాగితాల మీద సంతకం పెడతావా? సంతకమే పెడతాడంటండి, సంతకమే పెడతాడంట. లోను తర్వాత కడతాడంట. ముందు సంతకం తీసుకోండి. సరే ఇవ్వండి. ఇక్కడ సంతకం పెట్టండి. నేను పెట్టిస్తాను. పెన్ ఎక్కడా? ఇవ్వండి ఇవ్వండి. ఇగో తీసుకోండి. అయ్యో పెట్రా పెట్రా. అంతే 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 అంతే. ఇదిగోండి. థ్యాంక్ యూ సార్. రేపు ఉదయం 10ంటికి బ్యాంక్ వచ్చి మిగతా విషయాలు మాట్లాడుకోండి. అలాగే అలాగే. నమస్కారం, వెళ్ళండి. అలాగే మేడం. దయచేయండి. అవును, ఈ గదిలోకి మళ్ళీ వస్తే బయటికి మీరెలా వచ్చారు? మళ్ళీ వచ్చిందా? ఇందాక చేతు వచ్చాడన్నా? వెనక నుంచి చేతులా అనిపిస్తేను అలా అన్నంలేండి. అచ్చరే, మళ్ళీ ఏది? మీరు మళ్ళీ ఒకటేనా? మీరు మళ్ళీ వేషం వేశారా? మళ్ళీ మీ వేషం వేసిందా? చెప్పండి. ఏంట ఆవేశం మధు? నేను మళ్ళీనే చైతు బావలాగా వేషం వేసుకున్నాను. ఎందుకు? అక్క, ఆస్తి జప్తు చేస్తామని బెదిరిస్తే పాపం ఆంటీ భయపడుతున్నారు కదా. అందుకే చైతు బావలాగా వేషం వేసుకుని వచ్చి సంతకం పెడితే ఈ సమస్య తీరిపోతుంది కదా. అందుకే అలా చేశాను. అరే, అచ్చమ్మ చైతులాగే ఉన్నావు. భలే మేనేజ్ చేసావు చేతు. చైతునా? అంటే ఇప్పుడు చేతునే కదే. థ్యాంక్ యూ ఆంటీ. పదమ్మా, పదం పోదాం. జరగండి. పద పద. అమ్మ చేతు గారండి, మీరు సామాన్యులు కారండి. మళ్ళీ వేషాన్ని ఎట్టంటే అటు తిప్పేస్తున్నారు. ఎప్పుడో దొరుకుతారులేండి, అప్పుడుంటుంది మీకు. అక్క, ఎవరి కోసం నీళ్లు కాస్తున్నావు? ఆ మల్లి కోసం. దాని స్నానానికి నువ్వు నీళ్లు కాయటం ఎందుకక్క? నీ బొందే, స్నానానికి ఎవరైనా ఇన్ని నీళ్లు కాస్తారా? మరి దేనికి కాస్తున్నావక్క? అది ఆ మల్లి మొహం మీద పోసేయడానికి. ఓ, మొహం కడిగి మేకప్ వేస్తావా? చిచ్చి, దాని మొహాన్ని కాల్ చేయడానికి. కాల్ చేస్తావా? ఎస్, దాని మొహం మనకంటే అందంగా ఉండబట్టే కదా మన మొగుళ్ళు దాని వెంట పడుతున్నారు. అదే ముఖాన్ని కాల్ చేసి అందవికారంగా చేసేస్తే? అమ్మో వద్దక్క, పొరపాటున చచ్చిందంటే కేసు అవుతుంది. అయ్యో, ఏమీ అవదే. సలసలా కాగే ఈ వేణీళ్ళని తీసుకెళ్లి వెనక నుంచి దాని తల మీద పోసేద్దాం. మనం పారిపోదాం. దాంతో దాని చర్మం ఊడి చేతికొస్తుంది, కోతిలా తయారైపోతుంది. అప్పుడు మన మొగుళ్ళు దాని వైపు చూడ్డానికి భయపడి చస్తారు. ఐడియా బాగుంది, కానీ కొంచెం భయంగా ఉందక్క. నేను చూసుకుంటా, వెళ్దాం పద. అలాగే. పద పద.
చేతిలో గిన్నెంటి? ఇవి వేడి నీళ్లు కాదత్తయ్య గారు. ఆ, మళ్ళీ తల మీద అస్సలు పోయాలని రాలేదు. ఏయ్, ఆగండి. ఏయ్, ఏంటి నీళ్లు ఎందుకు తీసుకొచ్చారు? అబ్బా అది అది అత్తయ్య గారు ఎండాకాలం వచ్చింది కదా, వడియాలు పెడదామని వేడి నీళ్ళు తీసుకొచ్చాను. అవునవును. అక్క, వడియాలు పెట్టడానిక? మరి నా తల మీద ఎందుకు పెట్టారు? నీ తల మీద వడియాలు పెడదామని. ఏయ్, ఛీ, నడవయ్. నిజంగా వడియాలు పెట్టడానికి తెచ్చారా? ఆ లేకపోతే మళ్ళీ తల మీద పోసి ముఖం కాల్చేయడానికి తెచ్చామనుకుంటున్నారా? మా ఆయనలకి లైన్ వేస్తుందని మాకు అస్సలు కోపం లేదత్తయ్య గారు. లతక్క వడియాల కోసమే నీళ్లు కాచింది. నూరు మీవే. సరే సరే, వడియాలు పెట్టండి. ఆ, వేయించాక పెడతాం అత్తయ్య గారు. తర్వాత వేయించచ్చు గాని అక్క, ముందు బయటికెళ్ళి వడియాలు ఆరబెట్టండి. ఆ, అవును, కనీసం ఓ 5 కిలోలైనా పెట్టాలి. 5 5 కిలోలా? కిలోలా? అది ఇంత ఎండలోనా? మాడిపోతాం అత్తయ్య గారు. ఆ? ఆ, మాడిపోయినా ఊడిపోయినా పర్వాలేదు, మినిమం 3 కిలోలైనా పెట్టాల్సిందే. వెళ్ళండి. అలాగే అలాగే పెడతాం. మళ్ళీని కూడా పంపించండి, ముగ్గురం కలిసి పెడతాం. అమ్మో, నేను అసలే ఎండ కన్నెరగని సుకుమారిని. ఎండ్లోకొస్తే కందిపోను, నేను రాను. అవునవును, పాపం దీనికి వడియాలు పెట్టడం రాదు. మీ ఇద్దరు వెళ్ళి పెట్టండి. అందుకే చెప్పాను వేడి నీళ్ళ ప్లాన్ వర్కౌట్ అవ్వదు అని. విన్నావా? ఇప్పుడు చూడు, ఎండలో చావాల్సి వస్తుంది. ఆ? వేడి నీళ్ల ప్లానా? ఏంటది? అబ్బా అదే వడియాల ప్లాన్. అత్తయ్య గారు, మళ్ళీ వస్తేనే మేము వెళ్తాం, లేదంటే ఈ నీళ్లు దాని ముఖాన కొడతాం. ఏయ్, ఏంటే? అబ్బే అదే పారబోసేస్తాం అంటుంది అత్తయ్య గారు. అమ్మో, వద్దులే నాన్న, వెళ్ళు. వీళ్ళని చూస్తే అన్నంత పని చేసేలా ఉన్నారు. అమ్మో, నాకు ఒడియాలు పెట్టడం రాదమ్మా, నా వల్ల కాదు. అయ్యో, ఏముంది నాన్న, పిండితో అలా 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 పెట్టేవే. ఏంటి, వస్తున్నావా లేదా? ఆంటీ, ఎండలో వడియాలు పెడితే చినిగిపోతుందా ఆంటీ? చిరిగిపోయినా అరిగిపోయినా తప్పదమ్మా. మే పిండి రెడీ చేస్తుంటావు, నువ్వు రెడీగా ఉండు. పదవే. ఏంటమ్మా నాకు టార్చర్ ఏంటి? నేను ఒడియాలు పెట్టమేంటి? అయ్యయ్యో, ఆడపిల్ల అన్నప్పుడు తప్పదమ్మా. ఆ? ఆడపిల్ల నేనా? ఏంటమ్మా నువ్వు ఫిక్స్ అయిపోయావా? అయ్యయ్యో లేదు నాన్న, నిన్ను చూస్తే నేనేంటి, ఆ బ్రహ్మదేవుడు కూడా ఫిక్స్ అయిపోతాడు. అమ్మా, సారీ 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 నాన్న, వెళ్ళి వడియాలు పెట్టు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. యాదవ జన్మ, నా కర్మ. అయ్యయ్యో, వీళ్ళందరి మధ్యలో నేను చచ్చిపోతున్నాను. చిచి, అనవసరంగా బుక్ అయిపోయాం. ఏమండి ఏమండి ఏమండి, ఒక చిన్న హెల్ప్ చేస్తారా? ఏంటి బుజ్జి? అత్తయ్య గారు మమ్మల్ని ఒడియాలు పెట్టండి అన్నారు. మీరు కూడా వచ్చి కోస్త హెల్ప్ చేస్తారా? నీకంటే ఎక్కువనా బుజ్జి? కాకపోతే నా నోట్లో పుండ్లు వచ్చే బుజ్జి, వడియాలు పెట్టలేను. నోట్లో పుళ్ళకి వడియాలకి ఏంటి సంబంధం? వడియాలు నోటితోనే కదా బుజ్జి పెట్టేది. చిచ్చి, వడియాలు నోట్తో కాదండి, చేత్తో పెడతారు. ఓ, అమ్మా, అయ్యో, ఏమైందండి? చెయ్యి నొప్పుడుతుంది బంగారం. ఎందుకండి? ఇందాక చేతి మీద పేపర్ పడింది బంగారం, బహుశా అందుకే అయి ఉంటది. పేపర్ పడితే కూడా నిప్పులు వస్తాయా? మాకొస్తాయి. చూడు చెయ్యి ఎలా వాసిపోయిందో. ఏంటి, పేపర్ మీద పడినందుకా? అవును బుజ్జి, ఆ పేపర్లో పెద్ద బిల్డింగ్ ఉంది. బహుశా ఆ బిల్డింగ్ పడడం వల్ల నా చేతికి నొప్పి వచ్చి ఉంటుంది.
నీ చేతిలో ఉన్న పేపర్లో బిల్డింగే ఉంది, నా చేతిలో ఉన్న పేపర్లో పెద్ద డ్యామే ఉంది. చూడు చేయాలా వాసిపోయిందో. చూడు అమ్మా. సారీ బంగారం, ఇరిగిన చేత్తో వడియాలు పెట్టలేం. అవును బుజ్జి, ఈసారికి మీరే పెట్టుకోండి. రే పదరా. పదరా. అమ్మో. దా. అయ్యో. అమ్మో అమ్మో అమ్మో, ఎలా తప్పించుకున్నారో దొంగ మొఖాలు. సరే పదవే, మనకి తప్పదుగా, ఎవరికి తప్పినా కూడా. అరే జాగ్రత్త, పేపర్ లీక్ అవుతుంది. చూచి ఇదిగో వడియాల పిండి, జాగ్రత్తగా పట్టుకో. నేను పట్టుకోవడం ఏంటి? చీర మీద కదా పెట్టాలి. చీరకి నీ ముఖానికి పెద్ద తేడా లేదని అక్క ఉద్దేశం మళ్ళీ. అలాగా, అయితే నా మొహం కంటే లతక్క మొహమే బెటర్ అక్క. ఎందుకు? నా మొహం చాటంతుంటే నీ మొహం చాపంతుంది. వడియాలు ఎక్కువ పడతాయి కదా, అందుకు. చాలే, నీ ఈక ముఖానికి జోకులొకటి. నాది ఈక మొహమా? ఇదిగో అక్క, నువ్వెలా మాట్లాడితే నేను వడియాలు పెట్టను, అంతే. పెట్టకపోతే జుట్టు పీకి మరీ కొడతాను, జాగ్రత్త. ఏంటక్క, నా బాడీలో ఏ పార్ట్ దొరకనట్టు జుట్టు జుట్టు అంటావేంటి? ఏ జుట్టు నీ ఒంట్లో పార్ట్ కాదా? నీది కాదా? అయ్యయ్యో, ఎందుకు కాదు, జుట్టు నాదే అక్క. సరే సరే రండి, ముందు ముగ్గురు వడియాలు పెడదాం. పెట్టు. అయినా ఈ మల్లితో పని చేయించాల్సింది పోయి నేను వడియాలు పెడుతున్నానేమిటి? చెప్తా. శిరీష, స్టవ్ మీద కూర పెట్టాను, నేను వెళ్ళి చూసొస్తానుండు. అలాగే వెళ్ళక్క. నేను కూర కింద స్టవ్ పెట్టాను, చూసొస్తాను మళ్ళీ. ఏంటి, కూర కింద స్టవ్వా? అక్క స్టవ్ మీద కూర పెట్టానంటే ఏమనలేదు, మరి నేను స్టవ్ కింద కూర పెట్టానంటే అలా చూస్తావేంటి? ఏ స్టవ్ మీద కూర ఉన్నప్పుడు కూర కింద స్టవ్ ఉండకూడదా? ఉంటుందక్క, ఉంటుంది. కరెక్టే కరెక్టే. వీళ్ళని అనవసరంగా కెలికినట్టున్నాను. కూర చేస్తానని వచ్చా. కూర అంటే నీ ముఖమా అక్క? నీ బొంద. ఎండలో ఎవరుంటారని కూర వంకతో ఇలా వచ్చేసాని. అర్థమైందక్క, నేను కూడా అదే వంకతో వచ్చేసా. ఇదిగో అదొక్కతే ఎండలో ఒడియాలు పెడుతూ శుభ్రంగా మాడిపోతుంది. ఆ ఒడియాలు అయ్యేదాకా మనం ఎంజాయ్ చేద్దాం, చక్కగా కూర్చో. అలాగే అక్క. ఏంటిళ్ళు పావుగంట రాలేదు? కొంపదీసి ఇది నా గంట కట్టి వాళ్ళిద్దరు జంపా? ఛా! అంతే అంతే బ్రదర్. అవునరా, నువ్వు చెప్పింది నేను వింటున్నా కదా, అదే. మళ్ళీ పాపం ఎండలో నానిపోతూ వడియాలు పెడుతున్నావా మళ్ళీ? బావగారు, అది ఎండలో నానిపోవడం కాదు, ఎండలో ఎండిపోవడం అంటారు. అదేలే, వాడు ఉద్దేశం అదే. వాడు నోరు తిరక్క అలా అన్నాడు. మమ్మల్ని కూడా సాయం చేయమంటావా మళ్ళీ? అయ్యో ఎందుకు? బకరాగాళ్ళు బాగా దొరికారు, వాడేస్తే పోతుందిగా. బావగారులు, మీరింత అభిమానంగా సాయం చేస్తానంటే నేనెందుకు కాదంటాను? సిల్లిగా, నువ్వు నాకు బాగా నచ్చావు మళ్ళీ. కానివ్వండి, పెట్టండి. పెట్టాలా ఏంటి? ముద్ద? అదైతే నేనే పెడతాను. కాదు కాదు, నేను పెట్టమంది వడియాలు. ఓ, మేము వడియాలు పెట్టాం. మరి నువ్వు సుఖంగా వడియాలు పెట్టేలా చేస్తాం. ఎలా బావగారు? ఇలా ఇలా ఇలా. హౌ ఇస్ ఇట్? చూసావా, పైన నీడ, పక్కనే ఫ్యాన్.
ఇప్పుడు మీ ఇద్దరిని ఇలా మీ పెళ్ళాలు చూడాలరా మీకప్పుడు ఉంటుంది. థ్యాంక్ యూ. అక్క మళ్ళీ వడియాలు పెడుతుందంటావా? ఒకసారి చూద్దాం పదా. చూద్దాం పదా. చల్ల గాలి తీసుకో మళ్ళీ. బావగార్లు, మీరిద్దరు చేసిన హెల్ప్ చాలు, ఇక వెళ్ళండి. మళ్ళీ అక్కలు చూస్తే బాగోదుగా. దాని బొంద మనసుకు నచ్చిన వారికి హెల్ప్ చేస్తే ఆ కిక్కే వేరమ్మా. అవును మళ్ళీ, నీ పక్కనుంటే ఈ వెండ కూడా పెన్నెల్లాగుందో తెలుసా? అవునారా? చూసావే శిరీష, మనం హెల్ప్ చేయమంటే చేతుల్లెప్పి గడిది గుడ్డు అని చెప్పి సిగ్గు లేకుండా దాని వెనకాల ఎలా తిరుగుతున్నారో. అవునక్క, వీళ్ళని ఇలాగ వదిలేయకూడదు, వీళ్ళని శిక్షించాలి. లేట్ ఎందుకే, పద. ఒరేయ్ రంగా, ఒరేయ్ బద్రీ, ఆహా సచ్చారు ఇద్దరు యదవలు. పదక్క. ఏరా ఒడియాలు పెడతారా అని ప్రేమగా అడిగితే చేతి మీద పేపర్ పడింది, చెయ్యి ఊడిపోయింది అని కట్టుకథలు చెప్పి ఇప్పుడు దీనికి ఫ్యాన్ పడతావా? చేతులు నొప్పి అని చెప్పి నువ్వు గొడుగు పడతావా? లేదు బంగారం, మీరున్నారేమో అని వచ్చాం. మీరు లేకపోయేసరికి ఫ్యాన్ ఎందుకు వేస్ట్ చేయాలని మల్లికి పట్టాం, అంతే బుజ్జి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నీకు తెలుసు ఎంత కదా? విశాలమైన మనసో మిమ్మల్ని. మొగుళ్ళు అలా కొట్టకూడదు తెలుసా? ఆహా, అవునక్క, అలా కరెక్ట్ కొట్టకూడదు, చెప్పు. ఇలా కొట్టాలి. అమ్మో, ఈ సీన్ లో నేనుంటే నాకు వాచిపోతుంది. నేను జంప్ అయిపోవడం బెటర్. నిన్ను ఆగవే. ఏమే, వీళ్ళకంటే సిగ్గులేదు. ఆడదానివి, నీ సిగ్గేమైపోయిందే? ఇదసలు ఆడదైతే కదక్క. నీకెలా తెలుసు? నీ వేషాలు చూస్తేనే అర్థమైపోతుంది నువ్వు మా జాతి కాదని. నిన్నిలా వదిలేస్తే మా కాపురాలు సర్వనాశనం అయిపోతాయి. నిన్ను ఏమైందా మీకు? చేతులు ఎందుకు కొడుతున్నారు? చైతునా? అదే చేతు మరదలు మళ్ళీ ఎందుకు కొడుతున్నారు? మా మొగుళ్ళని వలలో వేసుకుంటుందని. మా కాపురాల్లో చిచ్చు పెడుతోంది. నర్వై, మీ కాపురాలు చిచ్చు పెట్టడానికి, మీ మొగుళ్ళని వల్ల వేసుకోవడానికి ఇదేమన్నా ఆడదా? అయ్యో, అదే 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 మీలాగా ఆడది కాదా? దానికి మానం అభిమానం ఉండదా? సిగ్గు ఎగ్గు చీము నెత్తురు ఉండవా? అది కూడా మనలాగే ఆడదే అయితే. అయితేనా? అదే అదే అవునే అవునే, మనలాగే పెళ్ళైన ఆడదే అయ్యుంటే మీ అవమానాలకి ఎప్పుడో వడియాల్లా ఎండిపోయి ఉండేది. ఆకుల వాడిపోయి ఎప్పుడో మాడిపోయి ఉండేది. కాబట్టి ఇలా విగ్గుతో విగ్గా